చాలా ఘోరంగా పోయింది. వీళ్ళకైతే లక్కీ అని చెప్పాలి ఇక్కడ దాకా వచ్చిందంటే బండి. ఎందుకంటే అప్పుడు దాకా చిన్న డౌటే ఉంటుంది కస్టమర్కి, ఎందుకంటే వచ్చిందని చెప్పేసి కంప్లైంట్ ఏంటి అన్నది. బెల్ట్ అయిపోతుంది లేదా వాటర్ కారిపోయి ఇంజిన్ హెడ్ గ్యాస్ కిడిపోద్ది. ఇంకా టాటా విస్టా ఇంజిన్ స్టార్టింగ్లో ఉన్నట్టు చాలా ఎక్కువ సౌండ్ వచ్చేస్తున్నాను. కస్టమర్ బండి మన దగ్గరికి అయితే తీసుకొచ్చాడు. నేను చెక్ చేసిన వెంటనే దీనికి వాటర్ పంప్ పోయింది, అర్జెంట్గా వాటర్ పంప్ మార్చుకోవాలని అయితే కస్టమర్కి చెప్పేశాను. ఈ పంప్ ఇది చూసారు కదా, ఇగో ఈ 4 బోల్లు ఇప్పాలన్నమాట. దీనికి 4 బోల్లు వస్తాయి వాటర్ పంప్కి. ఇది ఒకటి లోపల ఉంటాయి, ఇంకా కింద 2 పైన 2. ఈ 2 బోల్లు ఇప్పి కింద ఇంజిన్ పుల్లి ఇప్పి ఈ పంప్ అయితే బయట తీయాలి. అలాగే ఈ బెడ్ కూడా ఇప్పాలి, కింద ఇంజిన్ మోపెట్టేసి తర్వాత చూపిస్తాను. తర్వాత ఈ ఫ్యాన్ బెల్ట్ అదే ఈ టెన్షనర్ ఆటో బెల్ట్ కూడా తప్పించేసి మనకి తీయాలి. ఇది ఆటో టెన్షనర్ ఈ కింద ఉంది, ఇక్కడ ఉంది. అది అయిపోతే మనకి బెల్ట్ తప్పించిన తర్వాత ఈ వాటర్ పంప్ ఇగో చూడండి ఎలా పోయిందో. మొత్తము చాలా ఘోరంగా పోయింది. వీళ్ళకైతే లక్కీ అని చెప్పాలి ఇక్కడ దాకా వచ్చిందంటే బండి. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిపోవచ్చా లేదా ఇంటి దాకా వెళ్ళిపోయిన తర్వాత మనం చేయించుకోవచ్చు అని అడిగారు. నేను మీ ఇష్టం, మీకు నచ్చితే వెళ్ళొచ్చు లేదంటే లేదని చెప్పాను. ఎందుకంటే నేను ఉండిపోవాలని చెప్తే నేనేదో కావాలని చెప్పాను అనుకుంటారు, కానీ ఇక్కడ చూడండి ఎంత ఘోరంగా పోయిందో. ఈ ఇంజిన్ పుల్లి అయితే తీసిన తర్వాత వాటర్ పంపు 4 బోల్లు వస్తాయి, రైట్ రౌండ్, అవి కూడా తీయాలి. కొద్దిగా వర్క్ చేయడానికి అయితే దీనికి కొద్దిగా ఇబ్బందిగానే చేయాలి. ఓపెన్ ప్లేస్ అయితే ఉండదు, ప్లేస్ అయితే చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా కింద పడుకొని అయితే ఈ ఇంజిన్ పుల్లి 4 బోల్లు కూడా తీసాను. ఇప్పుడు ఈ పుల్లి బయటకు వచ్చేస్తుంది ఇలాగా. అసలు ఇంకేం మిగలేదు వాటర్ పంప్ అయితే. ఇక ఇప్పుడు ఈ రైట్ రౌండ్ ఇక్కడ డౌన్ సైడ్ ఉన్నాయి 2 బోల్లు తీయాలి, మీద 2 బోల్లు ఉన్నాయి తీయాలి. తీసిన తర్వాత అయితే వాటర్ పంప్ కొడితే బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఇది చిన్న పంపే మనకి ఇంజిన్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి ఇంజిన్ కూడా సీజ్ అయిపోద్ది పంపు వల్ల. బెల్ట్ అయిపోద్ది లేదా వాటర్ కారిపోయి ఇంజిన్ హెడ్ గ్యాస్ కిడిపోద్ది. ఇంకా లేదంటే ఇంకా బాగా హీట్ ఎక్కిపోయేదాకా మన బండి రన్ చేస్తే ఇంజిన్ కూడా సీజ్ అయిపోద్ది. ఈ వాటర్ పంప్ అయితే తీసుకొచ్చి చేయాలి రేపు అయితే. ఈ టాటా విస్టాకి అయితే చూడండి వాటర్ పంప్ అయితే ఒరిజినల్ కొత్తది రప్పించాము. కస్టమర్ అయితే ఒరిజినల్ ఏమన్నాడు అంటే నార్మల్ బయట మామూలు వేరే కంపెనీ కూడా ఉంటుంది, అలాగే ఒరిజినల్ కూడా ఉంటుందని చెప్పాను కస్టమర్కి. దానికి దీనికి ఒక 1200 దాకా డిఫరెన్స్ ఉందంటే ఒరిజినల్ ఏమన్నారు. ఇప్పుడు చూసారు కదా ఒరిజినల్ వాటర్ పంప్ అయితే తీసుకొచ్చాము. ఇప్పుడు దీనికైతే ఫిట్ చేయాలి. ఇంజిన్తో కంటిన్యూగా ఇది కూడా వాటర్ పంప్ కూడా రొటేషన్ అవుద్ది అనమాట. ఈ విధంగా రొటేషన్ అయినప్పుడు మనకి ఈ మన కూలింగ్ ట్యాంక్లో ఉన్న వాటర్ ఇంజిన్లోకి పంపించి మళ్ళీ మనకి వాటర్ సర్క్యులేషన్ ఇంజిన్కి సర్క్యులేషన్ అవ్వడానికి ఈ వాటర్ పంప్ అయితే వర్క్ అవుతుంది. ఇది ఎప్పుడైతే ఫెయిల్ అయిపోయిందో ఒక్కోసారి ఇగో ఈ రెక్కలు ఇరిగిపోతాయి. రెక్కలు ఇరిగిపోయినప్పుడు సౌండ్ రాదు, కానీ మనకి ఇంజిన్ ఓవర్ హీట్ అయిపోద్ది అనమాట ఈ రెక్కలు ఇరిగిపోయినప్పుడు. మొన్న ఒక బండికి అదే కంప్లైంట్. బండి అయితే నా దగ్గర తీసి రాలేదు, కానీ కాల్ చేసి అడిగితే వాళ్ళు అయితే చాలా వర్క్ చేయించారు. ఎందుకంటే ఫోన్లో పర్ఫెక్ట్గా చెక్ చేయలేము కదా. నేను ఒకటి డౌట్ అలా ఒక రేడియేటర్ డౌట్ చెప్తే రేడియేటర్ కూడా ఓపెన్ చేస్తే రేడియేటర్ కూడా జామ్ ఉంది ఆ బండికి. సో రేడియేటర్ చేయించిన తర్వాత కూడా సేమ్ ప్రాబ్లం ఉందంటే అసలు వాటర్ సర్క్యులేషన్ చెక్ చేయండి అంటే వాటర్ సర్క్యులేషన్ చెక్ చేస్తే ప్రెషర్ తక్కువ వస్తుందని చెప్పారు. చెప్పిన తర్వాత అయితే వాటర్ పంప్ ఓపెన్ చేసి చూడండి అంటే అప్పుడు వాటర్ పంప్ ఓపెన్ చూసిన తర్వాత అయితే ఈ రెక్కలు అయితే ఇరిగిపోయి ఉన్నాయి. పంపు బాగా తిరుగుతుంది, సౌండ్ ఏం రావట్లేదు, కానీ వాళ్ళకి ఇంజిన్ ఓవర్ హీట్ అయిపోతుంది. సో ఈ రెక్కలు కూడా ఇరిగిపోయినప్పుడు ఏటవుద్ది అంటే మనకి ఇంజిన్ ఓవర్ హీట్ అయిపోద్ది. పాత వాటర్ పంప్ పోయింది కదా, సౌండ్ వచ్చింది దీనివల్ల. ఇప్పుడు ఇది కొత్తది వాటర్ పంప్ వేసిన తర్వాత కస్టమర్ క్లారిటీ వస్తుంది సౌండ్ కూడా. ఎందుకంటే బండి నా దగ్గరికి వచ్చిన ఇలా బానెట్ ఓపెన్ చేసి చూస్తే వాటర్ పంప్ పోయిందని చెప్పాను డైరెక్ట్గా. కస్టమర్ వెళ్ళిపోయి బండి వదిలేసి వాటర్ పంప్ వేసిన తర్వాత సౌండ్ తగ్గిన తర్వాత అప్పుడు కస్టమర్కి అర్థమవుతుంది. ఎందుకంటే అప్పుడు దాకా చిన్న డౌటే ఉంటుంది కస్టమర్కి, ఎందుకంటే వచ్చిన చెప్పేసాడు కంప్లైంట్ ఏంటన్నది. అవునా కాదని చిన్న డౌట్ ఉండిపోద్ది. ఆ డౌట్ క్లారిఫికేషన్ అయితే స్టార్ట్ చేసిన తర్వాత బండి స్టార్ట్ చేసి కస్టమర్ చూపించిన తర్వాత క్లారిఫికేషన్ అయితే అవుతుంది. ఇప్పుడు కొత్త వాటర్ పంప్ అయితే ఈ విధంగా సెట్ చేస్తాం. సిట్టింగ్ అయిపోయిన తర్వాత ఈ వాటర్ పంప్ ఇక్కడ ఒక 2 బోల్లు, పైన ఒక 2 బోల్లు, 4 బోల్లు అయితే వస్తుంది. దీనికి 4 బోల్లు టైట్ చేసిన తర్వాత ఈ క్రాంక్ పుల్లి అయితే ఫిట్ చేయాలి. క్రాంక్ పుల్లి ఫిట్ చేసిన తర్వాత ఈ బెల్ట్ ఫిట్ చేయాలన్నమాట. ఇప్పుడు వాటర్ పంప్ ప్రాసెస్ ఇది. క్వార్టర్ జెట్ టాటా క్వార్టర్ జెట్, జస్ట్ ఇండికా, ఈ మాంజా, ఈ వెహికల్స్ అన్నింటికి ఇదే ప్రాసెస్లో ఉంటాయి, కానీ కొద్ది చేంజ్ అవుతుంటాయి అంతే. అయితే వాటర్ పంప్ ఫిట్మెంట్ చేస్తాను. వాటర్ పంపు ఇప్పుడు ఈ బెల్ట్ ఫిట్ చేయాలి. బెల్ట్ ఇక్కడ వాటర్ పంపు, ఇక్కడ ఏసీ కంప్రెసర్,
అలాగే ఇక్కడ స్టీరింగ్ పంపు, ఇది వచ్చి ఆల్టర్నేటర్, ఇక్కడ ఐడియల్ వీలు, ఇటు ఆటో టెన్షనర్, కింద క్రాంక్ పుల్, ఇవన్నిటికి కనెక్ట్ చేసుకుంటూ బెల్ట్ అయితే ఫిట్ చేయాలి. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, చాలామంది బెల్ట్ ఎక్కించేటప్పుడు వీడియో తీయచ్చు కదా అంటున్నారు. ఎందుకంటే బెల్ట్ ఎక్కించేటప్పుడు వేరే వాళ్ళు వీడియో తీయాలి, బెల్ట్ 2 చేతులతో ఎక్కించాలి కాబట్టి నాకు వీడియో తీయడానికి అవ్వట్లేదు. ఈ ఆటో టెన్షనర్ని ఇలా నొక్కాలి, ఇలా నొక్కితే బెల్ట్ లూజ్ అవుద్ది, బెల్ట్ ఎక్కించుకోవడమే. ఇది వచ్చి ఆటో టెన్షనర్, ఈ గట్టి నొక్కితే మనకు బెల్ట్ లూజ్ అయిపోద్ది. అగో చూసారు కదా, అగో బెల్ట్ లూజ్ అవుతుంది కదా, ఆ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు బెల్ట్ అయితే ఎక్కిస్తాను, కూలెంట్ వాటర్ వేసి స్టార్ట్ చేయడం బండి అయితే. చూసారు కదా, బండి అయితే వర్క్ మొత్తం కంప్లీట్ చేసి బండి అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు స్టార్టింగ్లో సౌండ్కి ఇప్పుడు సౌండ్కి అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది. చాలా సౌండ్ వస్తుంది స్టార్టింగ్లో అయితే, ఏదో ఇంజిన్లో ఏదో పోయినట్టు. ఇప్పుడైతే చూడండి ఎంత స్మూత్గా ఉందో ఇంజిన్. సో ఏదైనా సౌండ్ వచ్చినట్టు వీళ్ళకైతే ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు. ఎందుకంటే వెళ్ళిపోవచ్చా, తర్వాత మేము చేయించుకోవచ్చా, ఇంటికి వెళ్ళిపోయి చేయించుకోవచ్చా అని అడిగారు. అంత సౌండ్ వచ్చిన తర్వాత ఏ విధంగా వెళ్ళిపోవాలి అని చెప్పలేము కదా. సో నేనైతే మీ ఇష్టం అండి, అది వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, కానీ ప్రాబ్లం అయితే రావచ్చు, రాకపోవచ్చు. అదే వాటర్ పంపు మొత్తాన్ని స్ట్రక్ అయితే ఇరిగిపోవడం, లేదంటే బెల్ట్ ఊడిపోవడం, ఎందుకంటే పుల్లి మొత్తం ఊగేసిది అనమాట. సో ఆ విధంగా చెప్పగల బండి అయితే వదిలేసి వెళ్ళిపోయారు. సో ఈరోజు వర్క్ కంప్లీట్ చేసి వాళ్ళకైతే బండి డెలివరీ ఇచ్చేయాలి.